ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నోట్ల నుంచి అప్పుడప్పుడు నిజాలు బయటికి తన్నుకొని గుద్దుకొని వస్తుంటాయి. ఆ నిజాలు చెవులకు చేరే వరకు మనసు పులికించినట్టు అవుతుంది. ఎన్నేళ్లకు నిజాన్ని నిర్భయంగా చెప్పిండు చంద్రబాబు సారు అనిపిస్తుంది. ఇంతకు ఏం చెప్పిండు అంటారా? అంత మంచి నిజం మేము చెప్పుడు కాదు, బాబు సారు పవిత్రమైన నోటి నుంచి ఇంటేనే బాగుంటది. ఇనుండ్రి. దాతకు నేను భరోసా ఇస్తున్నా, చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. అంతే, బరాబర్ చెప్పినట్టే అనిపిస్తున్నాయి కదా. చంద్రన్న ఉన్నంత వరకు రైతన్నకు భరోసా లేదు, ఉండది, ఉండబోదు. ఎన్నాళ్ళకు ఒప్పుకున్నాడు చంద్రాలు సారు. ఇప్పటికైనా నిజాలు చెప్పినవు. ఎన్నో ఏండ్ల నుంచి చూస్తున్నాం మీ పనితీరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం కుర్చీ ఎక్కిన కొత్తలా వ్యవసాయం దండుగన్నావు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఆదుకునేదానికి పైసలు ఇవ్వాలి అంటే సర్కార్ అట్లా చేస్తే ఇంకింత ఎక్కువ మంది రైతులు పైసల కోసమే చచ్చిపోతారన్నావు. కరెంటు ఛార్జీలు పెంచినని ఉద్యమం చేస్తే రైతులను పిట్టలు కాల్చినట్టు కాల్చినవు. అంతే సారు, మీరు చెప్పిందే రైటు. చంద్రన్న ఉన్నంత వరకు రైతన్నకు భరోసా లేదు, ఉండది, ఉండబోదు. ఉంటదన్న నమ్మకం ఏపీ ప్రజలకు ఎవరకు లేదట. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరయ్యపాలెం అనే ఊరిలో అన్నదాత సుఖీభవ అనే కొత్త కార్యాన్ని సురువు చేసిండు చంద్రబాబు సారు. అప్పుడు మాట్లాడుకుంటా రైతన్నకు భరోసా లేదు, ఉండది, ఉండబోదు అన్నాడు. మరి అక్కడికి వచ్చిన తెలుగు తమ్ముళ్ళైనా తప్పు అని చెప్పాలి కదా. భరోసా ఉండదు అనగానే మంచి పని చేస్తున్నాడు మా నాయకుడు అన్నట్టు కేకలు, పిడబొబ్బలు, సప్పట్లు, ఈలలు కొట్టిండ్రు. గంతకు దగ్గర బొంత అంటే ఇదే కావచ్చు అని మాట్లాడుకుంటున్నారట ఈ వీడియో చూసిన తెలుగు రాష్ట్రాల జనాలు.